తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను అలా ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక ట్రైలర్ చూడగానే. మహాభారతంలోని కనిక్కిని నీతి గురించి తెలుసా అని ఆ ట్రైలర్‌లో ఉండింది. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. అందుకే కొత్త డైరెక్టర్‌ని, టాలెంటెడ్ డైరెక్టర్‌ని టెక్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేద్దాం అనుకున్నాను. ఆ సినిమా పేరు 'గేదెల రాజు'. ఆ దర్శకుడి పేరు చైతన్య మోటూరి. హాయ్ చైతన్య గారు. హాయ్ సార్. కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగుండింది మీ ట్రైలర్. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చూడగానే ఒకసారి అందరూ మామూలుగా ఏదనుకున్నా కొంచెం బడ్జెట్స్ని బట్టే చిన్న సినిమా, పెద్ద సినిమా అంటారు కానీ సినిమాని. ఎస్ సార్. కానీ మీరు కూడా చిన్న సినిమా అనుకుంటూ ట్రైలర్ లాంచ్ చేసి చాలా పెద్దగా కనిపించేటట్టు చేశారు. సో హ్యాపీ. ఏంటి అసలు అందులో ట్రైలర్లో మీరు చెప్పిన దాని గురించే మాట్లాడదాం. ఎస్ సార్. ఎస్ సార్. ట్రైలర్లో ఆ కనిక నీతి గురించి మాట్లాడారు. ఎస్ సార్. ఎస్ సార్. అది ఏంటి? యాక్చువల్లీ అంటే మహాభారతంలో మీకు తెలియదు ఏముంది సార్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో దాంట్లో ఎవరో టచ్ అయిన క్యారెక్టర్ కదా సార్ కనికుడు అని. విదురుడు గురించి చాలా మందికి తెలుసు. సో ఆ కనికుడు క్యారెక్టర్ని టచ్ చేస్తే కొత్తగా ఉంటుంది అన్నది మెయిన్ మోటివ్. అయితే మన కథకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ సార్. ఇప్పుడు మీకు కనికుడు గురించి మీకైతే తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసినా తెలియపోయినా ప్రేక్షకులకైతే మీ నోటి ద్వారా చెప్పండి. ఎస్ సార్. యాక్చువల్లీ కనికుడు నీతి అనేది ధృతరాష్ట్రుడి దగ్గర ఆయన ఉంటాడు. సో అతని నీతి చాలా దారుణంగా ఉంటుంది. అంటే పర్లేదులే చూసుకుందాం ఈ టైప్ ఉండదు. పక్కోడు ఎవడైనా సరే, ఆడు మనోడైనా సరే, మన సొంతోడైనా సరే, ఫస్ట్ మనమే. నా అనేది కనికుడిలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నువ్వంటూ ఉన్నప్పుడే పక్కోడు అంతే. నీ మీదకి వస్తే ఎవరినైనా నాశనం చేసాయి, కానీ చాలా నెమ్మదిగా స్మూత్గా తడిగుడ్డతో గొంతుకోయడం అంటారు కదా, చాలా నవ్వుతూ ఉంటూ పక్కనే ఉంటూ నీట్గా టైం వచ్చినప్పుడు మ్యాటర్ చేయన్నది కనికుడి నీతి. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే వ్యాస మహర్షి అన్నారంట, ఇతని నీతి ప్రపంచానికి తెలిస్తే చాలా దారుణం, అందు గురించి నేను చాలా తక్కువే రాస్తున్నాను ఇతని గురించి అని చెప్పాడు. సో అంత స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అది. ఆ వ్యాస మహర్షి ఎవరైతే రచయిత ఉన్నాడో రచయితకే భయం పుట్టేలాగా ఉన్న నీతి. ఎస్ ఎస్. నిజంగా నేను చెప్పొచ్చు, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు తీసుకున్నారు? కనిక నీతిని ఒప్పుకోరు యాక్చువల్లీ. ఎస్ సార్. ఎస్ సార్. కనిక నీతి న్యాయమైంది కాదు, విదురు నీతి న్యాయమైంది. అందుకే విదురుడిది రాజనీతి అంటారు. ఎస్ సార్. ఎస్ సార్. పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా నీతి ఉంటుంది. ఎస్ సార్. అది తమ్ముడు తనోడైనా ధర్మం సరిగా ఉండాలనేది విదురుడి నీతి. అయితే కనికుడి నీతి ఏంటంటే నువ్వు ముందు బాగుంటేనే మిగతా వాళ్ళ గురించి ఆలోచించే నీతి. యాక్చువల్లీ సమాజంలో జరుగుతుంది ఇదే. ఎస్ సార్. కనిక నీతే. ఎస్ సార్. అవునా? అంతే కదా సార్. ఎవరు ఒప్పుకోరు అంతే. ఎవరు ఒప్పుకోరు, కానీ వాస్తవంగా మాట్లాడితే ముందు మనం బాగున్నాకనే మిగతా వాడి గురించి ఆలోచిస్తాం. కానీ అది చాలా మహాభారతం లాంటి ఒక పెద్ద సామ్రాజ్యానికి సంబంధించిన దాని కాబట్టి నిజంగా ఇది బయటకు వస్తే దారుణమే అనే విషయాన్ని చాలా నొక్కిపెట్టి ఉంచారు. గేదెల రాజు సినిమాలో దాన్ని ఎందుకు బయటకు తీద్దాం అనుకున్నారు? అంటే ఈ కనిక నీతిని పాజిటివ్గా వాడుంటానా, నెగిటివ్గా వాడుంటానా అనేది మనం సినిమాలో చూడాలి సార్. సో ఆ గేదెల రాజు లాంటి క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ పెడితేనే ఆడియన్కి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అన్నది మెయిన్ మోటివ్. నేను క్యాజువల్గా చెప్పేస్తే ఓకే, కథ నచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయిపోతారు, ఓకే. కానీ ఇంకా స్ట్రెంత్ రావాలి అన్నప్పుడు ఇలాంటిది ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుంది అని. సో నేను ఎప్పుడో మా అమ్మగారు చెప్పిందో అది గుర్తుండి సో మళ్ళీ రెఫర్ చేసుకుని వాడాను సార్. వెరీ గుడ్, బాగా వాడారు. నిజంగా ట్రైలర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు, దాని గురించి ప్రమోట్ కూడా చేస్తున్నారు. నా ఫ్రెండ్ ఒక అతను ట్వీట్ చేశాడు, తారక్ అని ఎన్టీవీలో ఉంటారు, ఆయన అక్కడ కాయిన్ పట్టుకొని కనిక నీతి గురించి మాట్లాడుతున్నారు, చాలా వెరైటీగా ఉండబోతుంది అనేది ఒక హింట్ ఇచ్చాడు. అవును సార్, నేను చూసాను. అయితే అసలుకి మీకు దర్శకుడిగా వచ్చారు, చాలా చిన్న సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ మీరు వెనకాల ఉండి చేసే పనులన్నీ పెద్ద పెద్దగా కనబడుతున్నాయి. విజయ్ దేవరకొండ గారు మీ సినిమాకి సంబంధించి ఫస్ట్ ట్వీట్ వేసి మిమ్మల్ని ప్రమోట్ చేశారు. ఎస్ సార్. దానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్లీ డియర్ కామ్రేడే సార్ మెయిన్. డియర్ కామ్రేడ్ మూవీకి నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది సార్. భరత్ కమ్మ గారు ఇచ్చారు సార్ అసోసియేట్ డైరెక్టర్ కింద. సో అప్పుడు విజయ్ సార్ మా వర్క్ చూశారు. సో మా టీం బాగుంది సార్. డియర్ కామ్రేడ్ టీమ్ సూపర్ టీమ్ అసలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అప్పుడు విజయ్ సార్ కానీ భరత్ సార్ కానీ చాలా క్లోజ్గా ఉండేవారు మాతో. సో ఇప్పుడు మన సినిమాలో నేను ఆల్మోస్ట్ చాలా మందిని డియర్ కామ్రేడ్ నుంచే పిక్ చేశాను సార్. యాక్టర్స్ కావచ్చు, ఒకళ్ళిద్దరు టెక్నీషియన్స్ కావచ్చు, అండ్ నాకు పరిచయం ఉంది కాబట్టి. సో దట్స్ వై ఇంకా ఆటోమేటిక్గా ఒక రిలేషన్ ఉంది కదా సార్
డియర్ కామ్రేడ్ రిలేషన్ ఉంది అండ్ మన సినిమాలో కూడా డియర్ కామ్రేడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి విజయ్ సార్ని అడగగానే ఆయన టీజర్ ముందు చూశారు సార్. చూసినప్పుడు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మనోళ్ళు ఇంత క్వాలిటీగా ఏదో చిన్న సినిమా అని చెప్తున్నారు కానీ ఇంత క్వాలిటీగా ఇంత బాగా తీశారు, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అన్నారు. అన్నట్టే పండగ టైంలో కూడా బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన ట్వీట్ వేశారు. అవును, మేము ఈ రోజుల్లో ఒక ట్వీట్ ఎంత ఇంపార్టెంట్ అనేది విజయ్ దేవరకొండ గారి ట్వీట్ అందులోను. ఎస్ సార్, అది సినిమాకి ఎంత బూస్ట్ ఇస్తుంది అనేది. ఎస్ సార్, 1 million వ్యూస్ సార్. అది ఖచ్చితంగా ఆయన వల్లే వచ్చినాయి సార్. అది ఆయన పేరు లేకపోతేను, ఆయన ట్వీట్ అయిపోతేను అది సాధ్యమయ్యేది కానే కాదు. అవును సార్, అవును సార్, అవును సార్. అందుకని నాకు కూడా ఈ సినిమాతో ఎంతో కొంత పరిచయాలు. ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్గా రఘు కుంజ గారితో నాకున్న లాంగ్ అసోసియేషన్తో అని ఏంటిది అంటే లేదు పాపం డైరెక్షన్ టీం చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించుకున్నారనంటే ఓకే వీళ్ళకి ఏదో ఉంది బ్యాక్గ్రౌండ్ అని నేను కూడా అనుకున్నాను. అయితే ఒకసారి టాపిక్ వచ్చింది కాబట్టి డియర్ కామ్రేడ్ గురించి. డియర్ కామ్రేడ్ సంబంధించిన వాళ్ళు మీతో అందరితో బాగానే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఎందుకనో అంత రిజల్ట్ రాకపోవడానికి రీజన్ ఏమని అనుకోవచ్చా? ఇప్పుడు డియర్ కామ్రేడ్ ప్రతి ఒక్కళ్ళు నాస్టాలజిక్ ఫిల్మ్ అంటున్నారు. రైట్ సార్, చాలా సినిమాలకి అదే జరిగింది కదా సార్. కరెక్ట్. సో సిచ్యువేషనల్గా ఏదైనా కొంచెం మేబీ అప్పుడు ప్రమోషనల్ తీరు కావచ్చు, అది డీపెస్ట్ ఫిల్మ్ సార్. మాస్ ఫిల్మ్ కాదు, డీప్ లవ్ స్టోరీ ఉన్న ఫిల్మ్ మీకు తెలుసు కదా సార్. సో మేబీ అలా ప్రమోట్ చేయకపోవడం వల్ల ఏదైనా, లేకపోతే విజయ్ సార్ నుంచి ఆ మాస్ ఇది ఎక్స్పెక్ట్ చేయడం ఫ్లేవర్ వల్ల కానీ ఇప్పుడు ఏమంటారు సార్, నాస్టాలజిక్ ఫిల్ము, తోప్ సినిమా సార్. అది యూట్యూబ్లో అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సార్. హిందీ సైడ్ అయితే అలా చాలా మిలియన్స్, నేను నెంబర్ మర్చిపోయాను కానీ చాలా మిలియన్స్ సార్. నేను చెప్తున్న పాయింట్ కూడా, నా ఉద్దేశం కూడా, డియర్ కామ్రేడ్ టీమ్ ఇలా పనిచేసి ఇంత మంచి ట్రైలర్లు ఎందుకు కట్ చేస్తున్నారంటే దానిలో వాళ్ళు చాలా వాల్యూస్ ఉన్నాయి, టీం ఉన్నారు, వాళ్ళు బాగా చేశారని. కానీ ఆ డియర్ కామ్రేడ్ టీం టైంలోనే వాళ్ళిద్దరు లవ్లో ఉన్నట్టు మీరు గమనించారా సార్? వాళ్ళు మంచి ఫ్రెండ్స్ సార్, మంచి ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్ సార్. ఇద్దరు కూడా, రష్మిక గారైనా లేకపోతే విజయ్ గారైనా జెన్యూన్ పీపుల్ సార్, జెన్యూన్ పీపుల్ సార్. అవన్నీ అంటే మనకి సెట్లోనే కదా సార్, కానీ సెట్లో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. సో మాతో యాజ్ అ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాతో అంతే బాగుండేవారు. సో మేము అంతే బాగుండేవాళ్ళం, అంతే సార్, అంతవరకే. జస్ట్ నేను ఇప్పుడు కూడా వాళ్ళు పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పెళ్ళిని కూడా చాలా వైభోగంగా చేసుకున్నారు కాబట్టి నేను ఆ టాపిక్ తీసుకొచ్చాను. అదే ఆటోమేటిక్గా అసలు గేదెల రాజుకి విజయ్ దేవరకొండ వాళ్ళకి ఏం సంబంధం అనుకుంటా దానికి లింక్ సెట్ చేశాను అంతే తప్ప. అంతే కదా సార్. వాళ్ళు ఇప్పుడు చూడు పెళ్లి చేసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారు అనే వాళ్ళని నిజంగా వాళ్ళు ఎప్పుడు హాయిగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న అసోసియేట్ డైరెక్టర్కి గుర్తుపెట్టుకొని వాళ్ళు అలా వచ్చి వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి ట్వీట్కి వాల్యూ కడితే మనం ఆ డబ్బుల్ని కూడా కట్టలేం అసలు. చాలా సార్, చాలా అది చాలా అంటే నేను ఒకటే బలంగా నమ్ముతాను సార్, ఆయన పెట్టిన ట్వీట్ మా అందరి లైఫ్కి బూస్టింగ్ సార్. కరెక్ట్, మన టీంలో ఉన్న అందరి లైఫ్కి బూస్టింగ్ సార్. సో కానీ ఇప్పుడు ట్వీట్ అయ్యిండొచ్చు, ఇన్స్టా అయ్యిండొచ్చు, ఈ ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు ప్రతిదాన్ని కూడా నెగిటివ్ ట్రోల్స్ విపరీతంగా నెగిటివ్గా మాట్లాడుకున్న వాళ్ళందరికీ కూడా హ్యుమానిటీ యాంగిల్లో ఇలా ఉన్నారు మనుషులు అని చెప్పే ఉద్దేశమే తప్ప. ఎస్ సార్, ఎస్ సార్, 100% మీరు డియర్ కామ్రేడ్కి పనిచేసినందుకు భరత్కమ్మ గారికి కూడా నిజంగా అసలు ఎంత మంచి డైరెక్టర్ అబ్బా, ఎంత ఫ్యాబులస్ డైరెక్టర్. అందుకే ఆయన అంటే నాకు సపరేట్ రెస్పెక్ట్ ఉంటుంది. చాలా బాగా చదువుతాడు, స్క్రిప్ట్ టాపిక్ వచ్చేసరికి మంచి రైటర్. ఆయన బేసికల్గా అతని బ్రెయిన్లో నుంచి, ఆ బ్రెయిన్ చైల్డ్లో నుంచి పుట్టే కథలు చాలా బాగుంటాయి. మీరు అందరూ డియర్ కామ్రేడ్ ఒక్కడే చూశారు, కానీ ఆయన వెనకాల చాలా పెద్ద యుద్ధమే ఉంటుంది. అది ఫ్యూచర్లో మనం చెప్తాము. ఓకే, విజయ్ దేవరకొండ గారి టాపిక్ ఆపేసి గేదెల రాజు గారి దగ్గరికి వస్తాను సార్. అసలు ఏంటి గేదెల రాజు ఎలా స్టార్ట్ అయింది చైతన్య గారు? సార్ యాక్చువల్లీ డియర్ కామ్రేడ్ అయిన తర్వాత నుంచి నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. నేను బౌండెడ్ స్క్రిప్ట్ అనేదాన్ని బలంగా నమ్ముతాను. బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి విత్ డైలాగ్స్ ఎవ్రీథింగ్. సో చాలా తిరిగాను సార్. చాలా తిరిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అందరూ కథ నచ్చిన తర్వాత చాలా బాగా చెప్తున్నావు, చాలా బాగా ఇచ్చేస్తున్నావు, సెకండ్ సినిమా ఇస్తామనేవారు సార్. ఫస్ట్ సినిమా ఏడని చూసుకునిరా, అంతే, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసుకునిరా, సెకండ్ సినిమా ఖచ్చితంగా మాతో చేయనేవారు సార్. ఫస్ట్ లేని సెకండ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్. సో ఇలా కీప్ ఆన్ ట్రై చేస్తున్నప్పుడు 4 years తెలియకుండా గడిచిపోయినాయి సార్. 4 years గడిచిపోవడం అంటే ఇంకేముంది సార్, లైఫ్ ఇదే అనుకున్నాం. అనుకున్నప్పుడు ఇయర్స్ టుగెదర్ అలా గడిచిపోతూ ఉంటాయి. నాకు అర్థమైంది ఇంకా
సరే ఇంక ఇవన్నీ కాదు, మనకంటూ ఒక టీం ఉంది, సో సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంది, సరే ఇంకా ఏదైతే అదైంది దిగుదాం, స్ట్రాంగ్గా దిగుదాం అని ఫిక్స్ అయ్యి ఇంకా ఇంట్లో సపోర్ట్తో, టీమ్ సపోర్ట్తో దిగిన సినిమా సార్. సూపర్. అసలుకి చాలామందికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని ఇది. దేనికంటే నేను నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చూసాను. నీ ఫ్యామిలీ అంతా వచ్చి అలా నించొని ఇది ఒక బిజినెస్ మాడ్యూల్. దేనికంటే ఇప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద హీరోలు అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడొకక్కడ ఒక చిన్న సపోర్ట్ సిస్టమ్ తీసుకొని ముందుకొచ్చారు. ఈ రోజున మీరు చెప్పింది మొన్న సాయి కంపాటి అని, సాయిలు కంపాటి మనోడు చెప్తుంటే అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఆయన చెప్పింది కూడా నిజం. ఇంక ఇదే కదా లైఫ్, అవును సార్. సినిమానే కదా లైఫ్, సినిమా అన్నీ నేర్పించేస్తుంది, అన్ని దోలా తీర్చేస్తుంది అని చెప్పి భలే చెప్పాడు అతను. మీరు చెప్తుంటే కూడా నాకు అదే గుర్తొస్తుంది, ఇదే కదా లైఫ్ కదా సార్ అన్నప్పుడు. రెండో సినిమా ఎలా వస్తుంది మొదటి సినిమా లేకుండా? సార్ అంతే కదా సార్, అదే కదా సార్. అందుకే ధైర్యంగా దిగాం సార్. సార్ ఒకటి సార్, మనం ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు కథ చెప్తాం సార్, కథ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తాం సార్. వాళ్ళ డబ్బులు ఏదో వృధా చేద్దామని అయితే చెప్పం కదా సార్. సో అదే నమ్మకం సార్. ఇప్పుడు నాకు ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశమే లేదు. సో మనకు కాదనిపించింది, మనకు తెలియదు అనిపించింది, కానీ తప్పదు అనుకున్నప్పుడు సో వన్స్ దిగాక అన్నీ ఈజీగానే అనిపించినాయి సార్. అంతే, ఫ్లోలో వెళ్ళిపోతుంది. అంటే మన మేనిఫెస్టేషన్ కరెక్ట్గా ఉంటే సార్ భగవంతుడు కూడా అరే నువ్వు చేయగలవు, ఎస్ చేస్తావు వెళ్ళు అనే ఫీలింగ్ తీసుకొస్తాడేమో అనిపించింది. ఎందుకంటే నాకు ఐ నో గేదెల రాజు టీమ్ స్ట్రగుల్, అందుకని నాకు అనిపించింది ఓహో వీళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ట్రైలర్ని కన్నుల పండుగలాగా చేశారు, అందరూ కూడా చూసిన వాళ్ళు వావ్ వావ్ అంటున్నారు, రిపీటెడ్గా చూస్తారు. ఎస్ సార్. అందులోనే మీ పాట కూడా చాలా బాగుండింది, ఆ మెలడీ కూడా. అయితే మీరు అసలుకి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? సార్ యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ద్వారా కథ అనేది పరిచయం అయింది సార్. నన్ను లైబ్రరీకి పంపించేవారు 4th క్లాస్ సార్. అప్పటికే లైబ్రరీకి వెళ్ళి అమ్మ కోసం నవల్స్ తెచ్చేవాడిని. సో అక్కడ నాకు కథ పరిచయం అయింది సార్. సో అప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. సో నాకు ఏం కోరిక ఉండేది అంటే నా కథ ఏదైనా మ్యాగజైన్లో పడాలి, ఈనాడు బుక్లోనో స్వాతి బుక్లోనో పడాలి అని చెప్పి తెగ ప్రయత్నాలు చేసేవాడిని, పంపివ్వండి, చిన్న ఫోటో పెట్టి పంపించేవాడిని, కానీ ఎప్పుడు పడలా. సో అది నెమ్మదిగా ఏంట్రా అంటే ఈ వీడియో ఫోన్లు వచ్చిన తర్వాత, సో మా కజిన్ ఒక అబ్బాయి ఉంటాడు సార్, ఆడి హీరో, నేను డైరెక్టర్ ఇప్పుడు చిన్నప్పటి నుంచే. సో నేను ఆయన వీడియోలు తీయడం, విండోస్ మూవీ మేకర్ అనే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసుకోవడం, ఏదో ఆనందపడిపోవడం, సో ఇలా మొదలైంది సార్. అంతే. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు సో మా తాతయ్య గారు, నేను ట్రైలర్ ఈవెంట్లో చెప్పాను కదా సార్, సో థియేటర్కి ఎక్కువ తీసుకెళ్ళేవారు. అవును, ఎందుకంటే ఈవినింగ్ అయితే తీసుకెళ్ళిపోయేవారు. సో తీసుకెళ్ళినప్పుడు ఏంటి అంటే నేను ప్రొజెక్టర్ రూమ్లోంచి సినిమా చూసేవాడిని సార్. ఓకే. ఆ రీల్ తిరిగే సౌండ్ కానీ, అప్పుడు ఏమైందంటే ఎవరు ఎడిట్ క్లాస్ చేసుకునేవాళ్ళు కదా సార్, అండ్ నచ్చని మొక్కలు ఏమైనా ఉంటే ప్రొజెక్షన్లోనే కట్ చేసేవారు కదా సార్. ఆ రీల్ ముక్కలన్నీ మాకు ఇచ్చేవారు. ఓకే. ఆ ముక్కలు నేను చాలా ప్రీషియస్గా దాచుకునేవాడిని, చాలా నీట్గా అవి పెట్టుకుని, అవి ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు. సో ఇంటికి వచ్చి ఏంటి అంటే ఒక టార్చ్ లైట్ వేయడం, అంటే ప్రొజెక్షన్ అలా పడుతుంది కదా సార్, టార్చ్ లైట్ వేయడం, అక్కడ బొమ్మ వస్తుందేమో, ఈ క్లాత్ కాదేమో, ఇంకా బయట పెట్టాలేమో, పంచులు పెట్టేవాళ్ళు, ఇది పెట్టే. సో మాకు అంతే తెలుసు అప్పుడు. సో అలాగే ఒక సినిమా మీద ప్రేమ వచ్చింది సార్. సో ఎప్పుడైతే ఆ ప్రేమ వచ్చిందో నెమ్మదిగా కథలు ఇది కలుపుకుని డైరెక్టర్ అయిపోవాలని అనుకోలేదు సార్. అంత ధైర్యం చేయలేదు. ఎక్కడైపోతాం సార్, చిన్న విషయం కాదు కదా సార్. సో ఫిజియోథెరపీ చదువుతున్నప్పుడు మన ఫ్రెండ్స్ కానీ అందరూ నువ్వు బాగా రాస్తావు ఇది అది అంటున్నప్పుడు నెమ్మదిగా డైరెక్టర్ అవ్వాలి అని ఒక చిన్న ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన నుంచి ఈరోజు మేము ముందులా నిలబడ్డాను సార్. ఫెంటాస్టిక్. అసలు అమ్మ నేర్పిన ఒక కథ. అంటే నిజంగానే అప్పుడు లైబ్రరీకి వెళ్ళటం నీకు, అందుకనే చదువు అనేవాడు. నీకు ఎప్పుడైనా రచయితలు అయ్యేది కానీ, ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పడానికి కానీ ఉపయోగపడేది. మనం ఎప్పుడు ఈనాడు బుక్ చదువుకుంటేనో, స్వాతి బుక్ చదువుకుంటేనో, నవల్ చదువుతుంటేనో ముందు నీకు అక్షరం పక్కన అక్షరం పేర్చడం అర్థమవుతుంది. ఆ పేర్చకలోనే మన కథ ఏంటనే తెలిసింది. ప్రతోడికి కథ చెప్పడం వచ్చు, కానీ వాడికి పేపర్ మీద రాయటం రాదు. ఎప్పుడైతే పేపర్ మీద రాయగలుగుతారో వాళ్ళు కథకులు అవుతారు. మీ కథ కూడా అట్లానే అయిందనమాట. వెరీ నైస్. కాకపోతే సినిమా వద్దు, సినిమాతో పోతే లైఫ్ నాశనం అయిపోద్ది, సినిమా ఇండస్ట్రీ ఎందుకు పనికిరాదు, సినిమా వాళ్ళకి పిల్లనివ్వరు, సినిమా వాళ్ళకి ఇవి ఉండవు, సినిమా వాళ్ళలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనే మాటలన్నీ ఉంటాయి. ఇవన్నీ విని కూడా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి
సపోర్ట్ చేశారా ఇంట్లో? ఖచ్చితంగా సార్. అది చాలా సపోర్టు. నిన్న మా నాన్నగారిని మీరు కలిసారు కదా సార్. అవును. సో, మా డాడీకి ఏంటి అంటే, మా డాడీ చాలా సార్లు అంటూ ఉంటారు సార్, "నీ సినిమా నేను చూడాలి." హ్మ్. ఎప్పటినుంచో, ఈరోజు కాదు. "నీ సినిమా నేను ఆ తెర మీద చూడాలి. హ్మ్. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను" అని ఎప్పటినుంచో అంటారు సార్. అంటే నా అదృష్టం ఏంటి అంటే, మా వైఫ్ కూడా సో, నా సినిమా జర్నీ తెలుసు తనకి. ఓకే. సో, దట్స్ వై తను ఏ రోజు కూడా నువ్వేదో సంపాదించాలి, నువ్వేదో ఇది చేసేయాలి, నువ్వు సినిమా తీయాలి. నువ్వు తీయాలనుకుంటున్నావు కదా, తీసుకో. నేను చూసుకుంటా మిగిలినవన్నీ. సో, అమ్మ, నాన్న అండ్ వైఫ్ కూడా అంత సపోర్ట్ చేశారు కాబట్టే, ఏంటి సార్ సినిమా అంటే ప్రశాంతంగా ఒక చోట ఉండలేం కదా సార్. అవును. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేము. సో, ఇన్నున్నా కానీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎక్కడ సార్, అవ్వదు కదా సార్. వాళ్ళ కానీ ఆ ట్రైలర్‌లో పోలీస్ క్యారెక్టర్ మీ వైఫ్ చేశారనుకుంటా. ఎస్ సార్, ఎస్ సార్. అమ్మాయి పేరు? దివ్య సార్. దివ్య గారు. దివ్య. దివ్య గారు కూడా బాగా చేశారు. సార్. దడదల్లాడించింది. ఎక్కువ వర్క్షాప్స్ చేసాం సార్. వర్క్షాప్స్ చేసాం. తను ఫస్ట్ టైం కెమెరా ముందు అయితే తను ఫస్ట్ టైం. కానీ వర్క్షాప్లో ఏంటి అంటే ఛాలెంజింగ్గా తీసుకుంది సార్. అంటే నేను చాలామంది అడిగారు సార్, అంత చిన్నగా ఉన్న అమ్మాయి, అంత ఇన్నోసెంట్గా కనిపించే అమ్మాయిని పోలీస్ క్యారెక్టర్కి ఎందుకు పెట్టారు? ఓ విజయశాంతి గారు ఆ రేంజ్ మనం తెలుగు సినిమాలో ఊహించుకుంటున్నప్పుడు అంత ఇన్నోసెంట్ వేస్ని పోలీస్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్నదే మెయిన్ క్వశ్చన్ సార్. కాకపోతే నా పాయింట్ ఏంటి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ బయటకు కనిపించేది కాదు, మైండ్. సో అండ్ ఆ కాకి చొక్కా, ఆ పవర్. సో ఆ రెండు అమ్మాయిలో ఉన్నప్పుడు తను మనది ఎలాగ మర్డర్ మిస్టరీ అనుకున్నాం కదా సార్, షీఈస్ ద మెయిన్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఏదో నా వైఫ్ అని పెట్టేలేదు, కానీ నేను ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంటి అంటే, ఒక ఫిమేల్ అయి ఉండాలి ఆ క్యారెక్టర్ అండ్ చాలా ఇన్నోసెంట్గా కనిపించాలి. కానీ ఇన్నోసెంట్గా కనిపించాలి కానీ భయపెట్టాలి. ఇన్నోసెంట్ కాదు. కాదు కాదు 100% కాదు. లేడీస్ ఎవరు ఇన్నోసెంట్ కాదు కదా సార్. చాలా స్ట్రాంగే కదా సార్. 100% స్ట్రాంగ్. దట్స్ వై దివ్యని పెట్టాను సార్. అయితే నేను ట్రైలర్లు స్టార్టింగ్ చూడగానే నేను ఫస్ట్ లాక్ అయింది రామాయణానికి సంబంధించిన ఒక సీన్ వస్తూ ఉంటుంది. అందులో పనిచేసిన అతని ఐస్ కానీ అవి కూడా స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది. అది చెప్తున్నప్పుడు ఆయన విజువల్గా బాగున్నారు. ఎవరైనా? రవి గారు సార్, రవి చిన్నబిల్లి అని. రవి చిన్నబిల్లి. చిన్నబిల్లి కాకినాడ సార్. అయింది థియేటర్ ఆర్టిస్ట్ అయినా. థియేటర్ ఆర్టిస్ట్ సార్. ముందు మన చాలా సినిమాలు చేశారు సార్, అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. ఏదో గుర్తింపు అయితే రాలేదు, కానీ నాకు ఒక చాలా కాలంగా పరిచయం ఉంది సార్. ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాం ఇండిపెండెంట్. సో ఆయన ఏంటి అంటే, ఎలా అన్నా నేను డైరెక్టర్గా చూడాలరా, నేను ఎంతో కొంత పెడతాను, మనం సినిమా చేద్దాం, ఈ టైప్లో నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కారణం ఆయన సార్. స్ట్రాంగెస్ట్ కారణం. నేను ఆయన ఆర్టిస్ట్ అనుకుంటున్నా, ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేదు సార్. స్ట్రాంగెస్ట్ కారణం, నేను చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఇలా ఆయనకే చెప్పాను, సరే చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఓకే, తర్వాత దెర్ ఈజ్ లాట్ ఆఫ్, నేను సినిమాని చాలా పెద్ద చేసా, అవన్నీ వేరే పెడితే ఫస్ట్ మనకి సపోర్టే కదా సార్ మెయిన్ స్టార్టింగ్. సో అలా చేశారు. అండ్ ఆయన నాటకాలు బాగా వేస్తారు. దట్స్ వై ఆ నాటకాల క్యారెక్టర్కి ఆయనే సెట్ అవుతారని చెప్పి ఆయన పెట్టుకున్నాను సార్. 100% న్యాయం చేశారు సార్. సూపర్, బాగుంది యాక్చువల్లీ. అయితే ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అనుకోకపోతే, ఎందుకు సినిమా అనగానే ఓ పెద్ద ఖర్చు, కార్వాన్లు, హడావుడి, ఇంత ఖర్చు అంత ఖర్చు ఉంటుంది కదా, ఎందుకు మొత్తం కాకినాడ తాలూకా అని పెట్టాలని రీజన్ అయింది? పిఠాపురం తాలూకా అనేది ఫేమస్ అవటం వల్ల, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇన్స్పిరేషన్ వల్లేనా? ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? సార్ తాలూకా అని పెట్టడానికి అయితే 100% పవన్ కళ్యాణ్ గారే కారణం సార్. దాంట్లో నేను దాచుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే తాలూకా అని పదం వినగానే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. అందుకని ఎప్పటి నుంచో ఉన్నాయి కదా తాలూకాలు, ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమైంది సార్, తాలూకా అనేది ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలిసిందే. ఫేమస్ ఎలా అయింది సార్? ఓకే, ఎప్పుడైతే పిఠాపురం తాలూకా అని ఎవరో ఒక అతను పెట్టుకున్నాడు సార్, ఆ అబ్బాయి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని పెట్టుకున్నాడు. సో తాలూకా పదం ఫేమస్ అయింది సార్. ఒకటి సార్, సినిమాలో కావాల్సింది ఆడియన్స్కి రీచ్ అవ్వడం సార్. రీచ్ అయ్యే ప్రాసెస్లో ఇలాంటి చిన్న చిన్న మనం పికప్ చేస్తాం కదా సార్. అలా పెట్టిందే కాకినాడ అని, అదే తాలూకా అని, కాకినాడ అని కాదు తాలూకా అని పెట్టింది అలా సార్. అంటే ఇప్పుడు చివరిగా ఇంకా గేదెల రాజు దగ్గరికి వస్తా. ఎస్ సార్. ఏంటి గేదెల రాజు? కొన్ని ఒరిజినల్ అంటున్నారు, కొన్ని కాదు కల్పితం అంటున్నారు. ఏంటిది, నిజమా కల్పితమా? నాకు అర్థం కాదు. ఫిక్షనలే సార్. ఫిక్షనల్, స్ట్రాంగ్గా ఫిక్షనల్. ఎలా ఒరిజినల్ అని అంటారు అంటే, ఇలాంటి క్యారెక్టర్ని మనం ప్రతి స్మాల్ టౌన్లో చూస్తూనే ఉంటాం సార్. అమలాపురం వెళ్ళండి, ఎవడెవడు కనిపిస్తాడు.
కాకినాడ వెళ్ళండి ఎవడొకటి కనిపిస్తాడు. సో నేను ఈ క్యారెక్టర్ని నేను తీసుకుంది ఏంటి అంటే సినిమాటిక్గా తీసుకోలేదు సార్, న్యాచురల్గా తీసుకున్నా. ఎప్పుడు కూడా ఒక రౌడీ షీటర్, నేను రౌడీ షీటర్ అని తిరగడు కదా, తిరగడు, మామూలుగానే ఉంటాడు. క్యాజువల్గా ఉంటాడు. అది నాతో ఎలా మాడతాడు, చాలా ఫ్రెండ్లీగా మాడతాడు. ఆడికి ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు, కోపాలు వచ్చినప్పుడు, గొడవలు అయినప్పుడే ఆడు రౌడీ షీటర్ అని మనకు అనిపిస్తుంది. అప్పటి వరకు ఆడు నార్మల్ పర్సనే కదా సార్. అవును. సో అలాంటి క్యారెక్టరైజేషన్ సార్. అందుకే మనకి గేదెల రాజులో రఘు సారు ఏదో బేకరంగా ఏదో డిఫరెంట్ చైన్లు గిల్ని వేసి అలా నార్మల్గా ఉంటాడు. కానీ వెన్ సిచ్యువేషన్ కమ్స్ అతను ఏంటి అనేది మనకు చూపిస్తాడు. సో అలా తీసుకున్నదే తప్ప రియల్ క్యారెక్టర్ అయితే ఏం కాదు సార్. కానీ రఘు కుంచే గారిది చూస్తున్నప్పుడు కొంచెం సినిమా అంతా ఈయన హీరోనా, ఈయన విలనా, ఏంటి మొత్తం ఇతనే మూసేస్తున్నాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు సార్. ఏంటి దానికి సంబంధించి రఘు కుంచే గారు ఏంటి సార్? యాక్చువల్లీ గేదెల రాజు అనేదే మెయిన్ కథ సార్. ఓకే. సో కథకి సెంటరే గేదెల రాజు సార్. సో ఆ క్యారెక్టర్ని ప్లే చేశారు కాబట్టి ఆయన మనకి హీరోలా కనిపించవచ్చు. కానీ హీజ్ ఎ ఈవిల్ క్యారెక్టర్. ఓకే. హీజ్ ఎ ఈవిల్ క్యారెక్టరైజేషన్ పరంగా అతను ఈవిల్. సో ఆ క్యారెక్టరైజేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులే సినిమా. ఓకే. సో దట్స్ వై నేను చాలా ప్రౌడ్గా చెప్తాను సార్, ఇట్స్ ఎ విలన్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ నాట్ ఎ హీరో సెంట్రిక్ ఫిల్మ్. హీరోలే లేరు సార్ అసలు. ఆ విలన్ వల్ల ఎఫెక్ట్ అయినాడో, లేకపోతే లాభం పొందినాడో, లేకపోతే మొత్తం నాశనం అయిపోయినాడో మిగిలిన క్యారెక్టర్లు సార్. అంతే తప్ప ఇంకా దెర్ ఈజ్ నో హీరోస్. ఈ సినిమాలో హీరోలు కనపడరు, మొత్తం క్యారెక్టర్లే కనిపిస్తాయి మీకు సినిమా అంతా కూడా. సో దానికి రఘు గుంచే గారు అసలు చాలా న్యాచురల్గా ఎరగొట్టారు. భలే ఉన్నాడు. అంటే ఆ బైక్ మీద వస్తున్న షార్ట్స్ కానీ కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ట్రైలర్లో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్, ఇది కథకి ఇదే మూలం, ఈ కథ దాయాలి అనుకున్న ఒక మైండ్ సెట్ ఉంటుంది ఎవరికైనా. కానీ నేను 28th సెకండ్లో 30th సెకండ్లోనే ఫట్మని అతను చనిపోయినట్టు చూపించారు, దండేసేసారు. రఘు కుంచే చనిపోతాడా సినిమాలో? అంటే ట్రైలర్ ప్రకారం అంతే కదా సార్, అదే చనిపోతాడు. అదే నేను అందుకే నేను కథని రివీల్ చేయట్లేదు. లేదు సార్, యాక్చువల్లీ ద మెయిన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే కథలో ఉన్న ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ని మేము చెప్పేశాం సార్. సో దాన్ని సెంటర్ చేసుకున్నాం. సో అది ఎలా జరుగుంటుంది, అసలు జరుగుంటుందా లేదా, ఒకవేళ జరుగుంటే ఎవడ చేసి ఉంటాడు అనేది కదా సార్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే వ్యాలిడ్ పాయింట్. సో దాని గురించే దింపేశాను సార్. దానికి రిలేటెడే సినిమా ఉండబోతుంది సార్. సూపర్. అయితే ఈ కాకినాడ తాలూకాన, పిఠాపురం తాలూకాన పక్కన పెడితే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారండి, మొత్తానికి బాగా హల్చల్ చేసేసారు. ఒక రోజులో మొత్తం గేదెల రాజు కాకినాడ తాలూకా అనేది బాగా వైరల్ అయిపోయింది. ఎవరు ఈ గేదెల రాజు అని అందరూ నేనైతే సెర్చ్ చేశాను. ఓకే సార్. సెర్చ్ చేస్తే కూడా ఇవే వస్తున్నాయి, మీ సినిమా పోస్టర్లే వస్తున్నాయి. విడిగా నాకు గూగుల్లో ఏం దొరకలే. ఒకవేళ ఇతన్ని నిజంగా కనుక తీసుకున్న పాయింట్ ఆ ఊర్లో కాకినాడకి సంబంధించింది ఏంటంటే, కాకినాడలో ఉందా ఇట్లాంటి క్యారెక్టర్ ఏమన్నా? అంటే క్యారెక్టర్ లేదు సార్. ఇప్పుడు నేను ఏదైతే సినిమాలో కథను వాడుకున్నానో నేను ఆయిల్ మాఫియా అని వాడాను సార్. ఆయిల్ మాఫియా జరిగింది సార్, జరిగింది కాకినాడలో. న్యూస్లోనే ఉంటుంది, నేను చెప్పేది ఏం కాదు, యూట్యూబ్లో కొడితే కాకినాడలో ఆయిల్ మాఫియా జరిగింది. అదేవిధంగా కొన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో నేను కాకినాడలో చాలా మందిని చూశాను సార్. సో వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిందే. సో ఏ ఊర్లో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా సార్. సో నేను రెండూ తీసుకున్నా, ఏదో ఒకటే తీసుకోలేదు, రెండూ తీసుకున్నాను సార్. పర్టికులర్గా కాకినాడని ఎందుకు ఎంచుకున్నాను అంటే, నాకు బాగా తెలిసిన ప్లేసు సార్. మీకు తెలుసు కదా సార్, చాలా మంది వచ్చి కాకినాడలో షూటింగ్లు చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి కాకినాడలో అక్కడే ఉండి అన్నీ తెలిసి మేము షూట్ చేయకపోతే ఎలా సార్? సో ఎస్ సార్. సో అందరూ వాడిన దానికన్నా కూడా మేము ఒక 80% ఎక్కువ వాడాం సార్ కాకినాడ. సూపర్. అయితే ఇప్పుడు మొత్తం మెయిన్ కాకినాడ వాడావు, ఓకే. కానీ కాకినాడలోనే టెక్నీషియన్స్ అందరూ కాకినాడకి సంబంధించే ఒక యూనిట్, అసలు కాకినాడకి వెళ్తే సినిమా తీసేయొచ్చురా బాబు అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసేసావు చైతన్య. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సార్ ఇది అంతా జర్నీ సార్. జర్నీ ఎప్పుడో కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని 2012లో స్టార్ట్ చేశాను సార్. సో మా అదృష్టం ఏంటి అంటే, మా కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కడు సీరియస్ పీపుల్. ఓకే. ఏదో సినిమా అంటే ఎంటర్టైన్ అవుతాం, ఏదో సరదాగా కొన్ని రోజులు టైం పాస్ వెళ్ళిపోదాం అన్న వాళ్ళు కాదు సార్. 2012లో నాకు ఎవడ పరిచయం, ఈరోజు మన సినిమాలో వాళ్ళే ఉన్నారు సార్. ఓ సార్, అంటే జర్నీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు సార్. యాక్టర్స్ కావచ్చు, మన ఎడిటర్ సుధీర్ మీకు తెలుసు కదా సార్, ఎడిటర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు,
మన కాస్ట్యూమ్ అండ్ మేకప్ కావచ్చు. సో లాట్స్ ఆఫ్ పీపుల్ అప్పటి నుంచి నాకు పరిచయం ఉన్న వాళ్ళే సార్. అండ్ వీళ్ళ కాకుండా మన కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ వాళ్ళు చాలామంది సీరియల్స్లో ఉన్నారు, డైరెక్టర్లుగా ట్రై చేస్తున్నారు, డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరు డైరెక్టర్స్ అయిన వాళ్ళు అంటే? మన రామ్ గని అని ది ట్రైల్ అని మూవీ చేశారు సార్. ఓకే. ఇప్పుడు ఇంకొక మూవీ చేస్తున్నారు, పేరు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, నారా రోహిత్ గారితో చేస్తున్నారు. ఓ సో ఆయన మా టీంలో ఫస్ట్ డైరెక్టర్ అయింది సార్. సూపర్. అయితే ఓహో, వరుసగా అవుతూనే ఉన్నారు అయితే. సార్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కాకినాడకి సంబంధించి నిజంగా కూడా ఫస్ట్ నుంచి కూడా ఒక సినిమా హబ్బు. డెఫినెట్గా నేను నిన్న ర్యాపిడోకి వెళ్తున్నాను. Okay. అనుకోకుండా నా కారు ఫ్రెండ్ అడిగితే ఇచ్చాను. ర్యాపిడోకి వెళ్తుంటే అతను వచ్చాడనమాట. అతను వచ్చి, సార్ అక్కడ కారు మీద గేదెల రాజు కాకినాడ తాలూకా అని ఉంది సార్, మాది కాకినాడే సార్ అన్నాడు. నేను సరేలే ఇంట్రెస్ట్గా విన్నప్పుడు చెప్పండి అయితే ఎందుకు చెప్తున్నావు నాకన్నా. లేదు సార్, ఆ సినిమాని ఎందుకో కానీ కాకినాడలో తెగ ప్రమోట్ చేసేస్తున్నారు సార్, మార్కెట్ యార్డుకు సంబంధించి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట. ఓకే. వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు సార్, ఇది మన సినిమానే అని చెప్పి. ఆ డైరెక్టర్ గారు ఎవరిని ఉంటే చెప్పండి సార్, నేను కూడా కలుస్తానన్నాడు. అరే బాబు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఉన్నది డైరెక్టర్ గారే అన్న. అరే రే, నాకు తెలియదు సార్ అనగానే నేను చాలా హై వచ్చింది నాకు. అంటే ఎంతో కొంత మీ అందరూ ఫ్రెండ్స్ అవడంతో అది ఇది భలే అయిందే అనుకున్నాను. అంటే అంత ప్రమోట్ చేస్తున్నారు ఆ సినిమాని సార్. అంటే కాకినాడలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. సో మనం షూట్ ఆల్మోస్ట్ అక్కడే తీసిన ఫస్ట్ నుంచి కూడా మన టైటిల్ని చెప్పేస్తూ వచ్చాం సార్. ఓకే. ఇదే సినిమా అని చెప్పేస్తూ వచ్చాం. సో వాళ్ళకి ఒక ఎమోషన్ ఏర్పడింది సార్. సో ఇది మన కాకినాడ సినిమా, మన కాకినాడ వాళ్ళు తీస్తున్నారు, సో దీన్ని లేపాలి ఏదో రకంగా. దానికి తోడు బై గాడ్స్ గ్రేస్ వాళ్ళ కంటెంట్ అంతా నచ్చుతూ వచ్చింది సార్. సాంగ్స్ కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ నచ్చుతూ రావడం, ఇవన్నీ ఆ పాజిటివిటీ ఇస్తున్నారు సార్, ప్రేమ ఇస్తున్నారు. అంతే తీసుకోవడం ఇంకా దానికి మాది కాదు, మీరెవరో మాకు తెలియదు అంటే ఎందుకు, అసలు ఎందుకు సార్. వెరీ నైస్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకు అనిపించింది. మీరు చిన్న సినిమా అంటున్నారు, బడ్జెట్స్ లేవు అంటున్నారు, మరి అంత మంచి హీరోయిన్ ఎలా పెట్టారు మీరు? ఆ అమ్మాయికి వరుసగా నేను చూస్తే కమిటీ కుర్రోళ్ళు అనేది ఒక మంచి సినిమా. ఆ మంచి సినిమాలో అమ్మాయి మంచి క్యారెక్టర్ చేసింది, బాగా సక్సీడ్ అయింది. ఆ సినిమాకి కూడా అంత మంచి పేరు, అవార్డులు, రివార్డులు అన్నీ వచ్చినాయి. ఇక ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఆ సినిమా కూడా చాలా మంచి పేరు వచ్చింది. అందులో కూడా అమ్మాయి మొత్తం వన్ ఆఫ్ ది లీడ్. అంతే ఆ రెండు సినిమాల్లో చేసిన అమ్మాయి మీ సినిమాలో ఇంకొక సినిమాలో చేస్తుంది. హ్యాట్రిక్ అనుకోవచ్చు ఆ అమ్మాయికి. 100% హ్యాట్రిక్ సార్, దాంట్లో క్వశ్చన్ లేదు. నేను అమ్మాయిని అదే అంటా, నువ్వు లక్కీ చామ్ అంటా ఉంటా. లైన్గా 2 అవార్డులు కూడా కొట్టింది కదా సార్. అవును. కమిటీ కుర్రాళ్ళు అవార్డ్స్ వచ్చినాయి, మన ప్రీ వెడ్డింగ్ షో అవార్డ్స్ వచ్చినాయి. అవును. హోప్ఫుల్లీ మనం చూద్దాం. గేదెల రాజు కూడా అవార్డ్స్ ప్లస్ రివార్డ్స్ రెండు వస్తే మంచిదే కదా సార్. వస్తే అంటే ఇప్పుడు ఆ రెండిట్లో అమ్మాయికి చాలా కీలకమైన రోల్ ఉంది. ఈ సినిమాలో కూడా ఉందా సార్? స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ సార్. సత్య అనే రోల్ సార్. నేను ఆ అమ్మాయికి ఒకటే మెసేజ్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో, తనకు పరిచయం లేదు, ఇన్స్టాగ్రామ్లో ఒకటే పెట్టా, నా సత్య మీరే, నేను చూసా మీలో అది. సో దయచేసి నాకు కథ వినండి, కథ విన్న తర్వాత నచ్చితే మిగిలిన మాట్లాడుకుందాం. సో దానికి రెస్పాండ్ అయింది సార్ ఆ అమ్మాయి. అంటే నా సత్య మీరే అనే సార్, ఆ అమ్మాయి పేరు సినిమాలో సత్య సార్. నేను డైరెక్ట్ చెప్పేసాను, ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది సార్ ఆ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో మన పల్లెటూరు అమ్మాయిలాగా, మన పక్కింటి అమ్మాయిలాగా కనిపిస్తుంది. సో మన సినిమాలో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇలాంటి ఒక న్యాచురల్ ఫేస్ ఉండాలని బలంగా నమ్మాను సార్. లక్కీగా ఏంటి అంటే తన కథ విన్న తర్వాత కమర్షియల్స్ ఎక్కువ మాట్లాడలేదు సార్. నన్ను ఇబ్బంది పెట్టాల. ముందు సినిమా చేద్దామని సినిమా గురించే మాట్లాడారు, తను కానీ వాళ్ళ మదర్ కానీ సినిమా గురించే మాట్లాడారు. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఓ రోజు అంటే ఆ ప్రాసెస్లో ఓ రోజు లేట్ అయినా సరే ఏంటండి వేరే ఎవరైనా అన్నట్టే ఉన్నారు తప్ప, అంటే వాళ్ళకి ఏదో అవకాశాలు లేక అని కాదు, క్యారెక్టర్ నచ్చి. ఆల్రెడీ 2 మంచి సినిమాలు చేశాక ఎందుకు ఉండవు సార్? అమ్మో బోల్డ్ ఉంటాయి ఇండస్ట్రీలో. ఎస్ సార్, కానీ క్యారెక్టర్ నచ్చి తను వెరీ కోఆపరేటివ్ సార్. అంటే మన ఈ సాంగ్ ఉంది కదా సార్, ఏం చేయమంటావే అనేది, మారేడుమిల్లి, మోతుగూడెం ఈ రోడ్స్లో చేసాం సార్. అంటే అక్కడ క్యారవాన్ సెట్ అవ్వదు కదా సార్, ఇక్కడ చేస్తే అక్కడ చేయాలి, ఇంకో చోట చేయాలి. సో కార్లో కూడా కాస్ట్యూమ్ మార్చుకున్నారు సార్. వెరీ కోఆపరేటివ్ సార్. వాళ్ళ మదర్ కూడా, అంటే ఒక చిన్న సరదా సందర్భం చెప్తాను సార్. మోతుగూడెం వాటర్ ఫాల్ దగ్గర షూట్ చేయాలి అన్నప్పుడు షీజ్ లైక్, అది ఒప్పుకోలేదు సార్. మేము ముందు పర్మిషన్ అడగలేదు, జాగ్రత్తగా వెళ్ళి చేసేద్దాం అనుకున్నాం, ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేశారంటే, బాబు ప్రీ వెడ్డింగ్ షూటరా బాబు, మమ్మల్ని ఎక్కడో యానం నుంచి తీసుకొచ్చారు ఎదవలో, సో కొంచెం కోఆపరేట్ చేయండిరా బాబు, మళ్ళీ మా ఆయన తిట్టేస్తాడు, ఈ టైప్లో ఆయన ఏదో అడిగితే
సర్లేండి ప్రీ వెడ్డింగ్ షూట్ కదా సర్లే చేసుకోండి అంటే సీక్రెట్గా మన కెమెరాస్ని ఏం చేసామంటే ముందు మనం చిన్న కెమెరాని వాళ్ళ ముందు కొంచెం షో చేసి సో వెనకాల నుంచి రప్పించి సో ఇక్కడ మనోడిని ఒకటి పెట్టామట సార్. ఇక్కడ ఒకటి మనోడిని పెట్టి జాగ్రత్తగా సో వాకీ టాకీ ఇచ్చి ఎవరైనా వస్తే చెప్పండి అని చెప్పి అలాగా మోతుగూడెం వాటర్ ఫాల్ దగ్గర ఒక బ్యూటిఫుల్ సీన్ తీసాం సార్. సూపర్. అది మన సినిమాలో మనం ఇంకా రివీల్ చేయలేదు, కానీ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. బ్యూటిఫుల్గా వచ్చింది, అంత కోఆపరేట్ చేశారు సార్. నిజంగా గ్రేట్. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకే సంబంధం వెళ్ళిపోదాం అనే హీరోయిన్లు ఉన్న సందర్భంలో ఇలాంటి హీరోయిన్ నిజంగా అవసరం ఇప్పుడు. అది కాక తెలుగు అమ్మాయి. ఏ ఊరు వాళ్ళది? కొత్తగూడెం సార్, ఖమ్మం డిస్ట్రిక్ట్. అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి హీరోయిన్గా మీరు సార్? అంతే సార్. మీరు అంతకుముందు ఎక్కడ చూసారు అమ్మాయిని? అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వాటిలో చూశాను సార్. ఎందుకంటే తను తమిళ్ వెబ్ సిరీస్లో అవి చేస్తూ ఉండేవారు, నేను అవి చూస్తూ ఉన్నాను. సో ఆ ఎమోషనల్ క్యారెక్టర్కి వర్కౌట్ అవుతారు అనిపించింది. సో అలాగే మెసేజ్ చేశాను సార్. వెరీ గుడ్. అయితే ఇంకొక క్యారెక్టర్ కూడా చూపించినట్టున్నారు హీరోగా. అంటే అమ్మాయి పక్కన ఉంటే హీరో అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది నాకు. రామచంద్ర అని ఒక ఆర్టిస్ట్. ఎస్ సార్. అతను కూడా చాలా బాగున్నాడు. ఎస్ సార్. అతను ఎక్కడ సార్? డియర్ కామ్రేడ్కి అసోసియేట్ డైరెక్టర్ సార్. ఒరిజినల్గా చెప్పాలంటే నాకన్నా సీనియర్. అంటే మన శ్రీకాంత్ అడ్డాల గారి దగ్గర ఫస్ట్ సినిమా నుంచి చేస్తున్నాడు మనోడు. నాకు డియర్ కామ్రేడ్లో పరిచయం సార్. డియర్ కామ్రేడ్లో పరిచయం అయ్యాక తెలిసింది దత్తు గారు అబ్బాయి అని. మన ఆర్టిస్ట్ దత్తు గారు ఉన్నారు మరి సార్, కాకినాడే. సో నాకు మనోడు మంచి డాన్సర్ సార్, సూపర్ డాన్సర్ అసలు. సో ఆ డాన్సర్కి ఎక్స్ప్రెషన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా సార్. అతను అంత మంచి డాన్సర్ అన్నప్పుడు క్యారెక్టర్ని పుల్ చేయగలడు అనిపించింది సార్. సో మీరు అన్నట్టే హీరోయిన్ పక్కన ఉంటే హీరో అనేస్తున్నారు, కానీ పాటలు ఉంటే మన సినిమాలో హీరో కాదు. వన్ ఆఫ్ ద క్యారెక్టర్, వన్ ఆఫ్ ద లైఫ్. రామచంద్ర ఆల్సో వన్ ఆఫ్ ద లైఫ్. సో అలా నచ్చి నాకు ఆ డాన్స్లు అయ్యి నచ్చి తను చేయగలడని బలంగా నమ్మాను. ఆయన అడిగితే ఆయన కొంచెం వద్దులే చేతు, మన డైరెక్షనే కరెక్ట్. ఆయన డైరెక్టర్గా ట్రై చేస్తున్నారు సార్. డైరెక్టర్గా ట్రై చేస్తున్నారు సార్. సో అలా నా కోసం ఒప్పుకున్నాడు, పుల్ చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, ఇప్పటికీ మనకి వెనకాల ఉండి అన్ని చిన్న విషయాలు యాజ్ అ డైరెక్షన్ డిపార్ట్మెంటే. అంతే సార్. రెండు రకాలుగా ఆర్టిస్ట్ కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుండే అడ్వాంటేజెస్ అన్ని రామచంద్రలో ఉంటాయి. ఎస్ సార్. ఇక రఘు కుంచె గారు గురించి. సార్ అసలు రఘు కుంచె గారు అసలు మీ సినిమాకి ఎంటర్ ఎలా అయ్యాడు? మామూలుగా అయితే కొంచెం మనోడు జాగ్రత్తగానే ఉంటాడు, అంటే ఐ మీన్ రెగ్యులర్ సినిమా బఫ్, బాగా సినిమాలంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ప్రాణం పెడతాడు. కానీ మిమ్మల్ని ఇందులో మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాడా, హీరోగా వచ్చాడా సరే? అసలు ఆయనకి నీకున్న స్టోరీ మొత్తం చెప్పు సార్. యాక్చువల్లీ నేను ఒకటి స్ట్రాంగ్గా చెప్పాలి సార్, మా ప్రాజెక్ట్లోకి రఘు కుంచె గారు రావడం మా అదృష్టం అనుకుంటాను సార్. అంటే అది మిరాకిల్ అనుకుంటాను నేను. చాలా మంచి జరుగుతూ ఉంటే ఒక మంచి స్టార్ట్ చేసినప్పుడు అన్న దాంట్లో ఇదొకటి సార్ స్ట్రాంగ్గా. ఆయన వచ్చాక ఫస్ట్ నేను డిఓపి సాయి కుమార్ దారా అని ఒక ఆయన ఉన్నారు. సాయి కుమార్ దారా. సో ఆయన నాకు పరిచయం చేశారు సార్, రఘు సార్ని పరిచయం చేశారు. అంటే పరిచయం అంటే నాకు తెలుసు కదా సార్, రఘు సార్ తెలియని వాళ్ళు ఎవరున్నారు. ఫేస్ టు ఫేస్ పరిచయం చేసింది ఆయనే. ఫస్ట్ మ్యూజిక్ కోసం వెళ్ళాను సార్. ఓకే, మ్యూజిక్ కోసం వెళ్ళాను సార్. మ్యూజిక్ కోసం ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఒక ప్రశ్న మళ్ళీ చెప్దు కానీ కంటిన్యూషన్. మ్యూజిక్ కోసం అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లను, లేకపోతే ఇప్పుడు అంతా ఆయన ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి మరీ ఫాస్ట్ అయిపోయారు, కానీ ఆయన అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా తెలియదు. మీరు ఎలాగా దానికి ఆయనకి ఇంకా ఉంది మ్యూజిక్ డైరెక్టర్గా అనే పాయింట్ ఎప్పుడు పట్టుకున్నారు సార్? స్ట్రాంగ్గా నేను బలంగా నమ్ముతాను సార్, ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సార్. అసలు నేను ఆయన్ని సజెస్ట్ చేసినప్పుడు భయపడ్డాను సార్. ఇంత పెద్ద ఆయనతో నేను చేయించుకోగలనా, అంటే ఆ బడ్జెట్స్ అయ్యి నేను పడగలనా, అసలు నేను ఆయనతో మాట్లాడగలనా అనేది నా భయం సార్. కానీ నా దృష్టిలో ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. కలిసిన తర్వాత ఆయన ఇంకెంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నాకు అర్థమైంది సార్. సార్ అసలు ఇలా ఇస్తారు సార్ ట్యూన్, ఇలా ఇస్తారు, ఏం చేయమంటవి అనే ట్యూన్ని ఆయన ఒక పోట్లో ఇచ్చారు సార్ నాకు. ఒక పోట్లో నేను ముందు రోజు చెప్పాను, నైట్ చెప్పాను, నెక్స్ట్ రోజు మార్నింగ్ మేము కలిసినప్పుడు ఆయన నీట్గా స్టెప్స్ మించి హమ్ చేసుకుంటూ వస్తున్నారు. వస్తూ నాకు చెప్పారు, నేను ఫస్ట్ విన్నాను ఏం చేయమంటవి అనే వర్డ్ అయింది సార్. వర్డ్ అయింది. నేను సిచ్యువేషన్ అయ్యి చెప్పాక ఆయన పట్టుకున్నారు, వర్డ్తో ట్యూన్ చెప్పారు. నేను చాలా హ్యాపీ సార్, ఎందుకంటే నేను చాలా బలంగా నమ్ముతాను సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని, ఆల్బమ్ చాలా ఇంపార్టెంట్ అని. లక్కీగా బై గాడ్స్ గ్రేస్ నాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. వెరీ నైస్ సార్. అయితే ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చిన తర్వాత ఆర్టిస్ట్గా. ఎస్ సార్. యాక్చువల్లీ నేను ఆయన డైరెక్ట్గా కలిసాను కదా సార్. డైరెక్ట్గా కలిసినప్పుడు ఆయనలో ఒక
వెరైటీ నవ్వు ఉంటుంది సార్. అవును. అవును. నవ్వు ఉంటుంది, ఏదైనా చెప్పిన తర్వాత నవ్వేస్తారు ఆయన. ఆ నవ్వు ఉంటుంది, ఫేస్ బాగుంటుంది, ఫేస్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో నాకు ఏమనిపించింది అంటే మన సినిమాలో గేదెలరాజు విలనే, కానీ అన్ని రకాలుగా బిహేవ్ చేస్తాడు. అతను కామెడీ చేస్తాడు, సీరియస్ అవుతాడు, క్యాజువల్గా మాట్లాడతాడు, భయపడతాడు, ఇవన్నీ ఉంటాయి కదా సార్. సో ఇతనితో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది సార్, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు, ఆల్రెడీ ఈయన యాక్టర్గా కొన్ని సినిమాలు చేస్తున్నారు, సో ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది అని చెప్పి ఆబ్లిగేషన్ కిందే అడిగాను సార్. ఓకే. అన్నయ్య కొంచెం ఒక్కసారి ఈ కథ విన్నారు కదా, బేసిక్ కథ విన్నారు కదా, ఆ గేదెలరాజు మీరు చేస్తే ఎలా ఉంటుంది అని. నేనా అని చెప్పి ఈజ్ లైక్ ఒక 1-2 minutes ఆలోచించారు అని ఒకసారి మళ్ళీ కథ చెప్తా అంటే నేను ఎలా చెప్పా, సాంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కథ చెప్పారు ఫస్ట్. సో ఇప్పుడు గేదెలరాజు పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కథ చెప్తాను, నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పా. సో ఎప్పుడైతే గేదెలరాజు పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కథ చెప్పానో ఆయన ఎక్స్ట్రీమ్లీ కనెక్టెడ్, సూపర్, ఎక్స్ట్రీమ్లీ కనెక్టెడ్, వెంటనే కనెక్టెడ్, వెంటనే ఎవడో నువ్వు అన్న అంత కనెక్టెడ్. అండ్ నా లక్ సార్ అది నిజంగా. అంటే మీకు ఐడియా రావటం కూడా అంతకుముందు ఆయన అక్కడక్కడ సినిమా చేస్తున్నాడు, ఆర్టిస్ట్గా కూడా క్లిక్ అయ్యాడు అనే ఒక మైండ్ సెట్ ఉండింది. ఎందుకంటే నేను వికట కవి అని ఒక వెబ్ సిరీస్ చూసా, షాక్ అయిపోయాను నేను. అడే అమ్మ భలే ఉన్నాడే అనుకుని. అంతకుముందు నేను చూసింది పలాసలో ఫస్ట్ టైం చూశాను. అంతకుముందు ఏదో అక్కడక్కడ చిన్న ఏదో బిట్లా కనబడేవాడు, కానీ ఇది ఫుల్ ప్లెజ్డ్ ఒక క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు భలే ఉన్నాడు అనిపించింది. అలాగా మొత్తానికి భలే ఉన్నాడు. అందరూ కూడా ఇప్పుడు రఘు కుంచె గారు ఉండటం వల్ల ఇప్పుడు ఈ పబ్లిసిటీ కానీ ఇంత హైప్ కానీ కూడా 100% రావడానికి కారణం నేను ఆయననే అనుకుంటున్నా. మీరేమంటారు? 100% ఫేస్ వచ్చింది కదా సార్, ఫేస్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏమొచ్చిందంటే సార్, యాజ్ ఎ యాక్టర్ నాకు ఫుల్ సాటిస్ఫైడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ ఈ సినిమా వరకు. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే సినిమా ముగించుకున్నాం, అంతా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్కి హైదరాబాద్ వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి సార్, ఇక నాకు పెద్దగా ఎవరో తెలియదు, నాకంటూ ఆఫీస్లో మీకు తెలియదు, మీరు సినిమాలు చేశారు కదా ఇండస్ట్రీలో, నాకు పెద్ద పరిచయాలు లేవు సార్. ఎందుకు అంటే నేను సినిమా నుంచి నేర్చుకుంటూ వెళ్ళిపోయింది తప్ప పరిచయాలు పెంచుకోలేదు సార్. ఏమో కీపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతవరకు నాతో చాలా ప్రేమగా ఉంటారు తప్ప నేను బయట అంటే ఒకళ్ళు ఒక పనికి నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ నేను మాట్లాడకూడదా అంటే నేను సైలెంట్గానే ఉన్నాను సార్. సో తీసుకెళ్ళిన వాళ్ళతోనే నాకు రిలేషను, తీసుకెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళతో నేను ఎక్కువ. ఇది చేస్తున్న తప్పు ఏంటంటే నేను అంటే మీ ద్వారా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లకు, చాలామంది సినిమాల్లో పనిచేసే సోకాల్డ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ సార్. మీరు మాట్లాడకపోతే మీకేం తెలియదనే ఒక మైండ్ సెట్ని అవతల వాడికి మీరు ఇస్తున్నారు. మనకి ఇక్కడ ఏం వచ్చో దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మొదట చూసినప్పుడు మిమ్మల్ని ఇతనికి ఏంటి సైలెంట్గా ఉన్నాడు, ఇతనికి తెలియదేమో అనుకున్నా. ఆ ట్రైలర్ కట్టు అవన్నీ చూసినాక షాక్ అయ్యా నేను. నిజంగా నేను మిమ్మల్ని ఇవాళ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమైన కారణం మీ ట్రైలరు, మీ టాలెంట్. థ్యాంక్ యూ. అంత టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు సార్? కాదండి, నేను మీలాగానే నేను చాలామందికి చెప్తున్నా, మీ గురించి మీకు తెలుసు మీరు ఎంత టాలెంట్ అనే సంగతి. ఇప్పుడు కొంత వచ్చి ఆ కొంతని ప్రజెంట్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మీకు అంత వచ్చి కూడా మీరు ఎందుకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఎస్ సార్ కాదు, చెప్పండి. నేర్చుకోవాలి సార్. అంటే మేబీ మా గోదావరి వాళ్ళకి కొంచెం మొహమాటం ఎక్కువ సార్, మెయిన్ అదొకటి ఉంది. అంటే ఇంకోటి ఏంటి అంటే అసందర్భంగా మాట్లాడటమో లేకపోతే ఎవరితో మనం వాడేసుకోవడమో నాకు నచ్చదు సార్ పర్సనల్గా. సో దట్స్ వై మేబీ నేను ఎక్కువ పరిచయాలు చేసుకోలేకపోయినామో. అంటే గోదావరి వాళ్ళందరూ మంచి వాళ్ళను, మిగతా జిల్లాల వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదండి. నాను మొహమాట పడినా సార్, గోదావరి వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే మనం పక్క అదే చెప్తున్నా. మంచి వాళ్ళు అంటలేదు సార్, మొహమాట పడిన తేడా వస్తే గోదావరి వాళ్ళు తక్కువ కాదు సార్, అదే చెప్తున్నా. అందుకని మీరు మీ గోదావరి వాళ్ళని తెగ పొగిడేసుకుంటా తెగ మంచి వాళ్ళు అన్నట్టు చెప్తున్నావేమో, మొహమాటం అంతే సార్. అని నీళ్ళు తాగాను కదా సార్, ఆటోమేటిక్గా మా వాళ్ళందరూ మాకు మంచిగానే అనిపిస్తారు. నేనేం కాదట్లేదు బాబు, మాకు తెలుసు, కానీ మరీ మీరు అలాగా లేదు సార్, జనరలైజ్ కాదు, అందరూ మంచి వాళ్ళే. మా గోదావరి వాళ్ళు కొంచెం పెసరంత ఎక్కువ అనుకోవడమే. వెరీ నైస్. అయితే సినిమా హైలైట్స్ ఏంటి సార్? మన సినిమాలో ఫస్ట్ నుంచి కూడా సార్ మేము ఒకటి ఫిక్స్ అయ్యాం సార్, చిన్న సినిమా అనేది మేము చేస్తున్నాం కాబట్టి చిన్న సినిమా, కానీ ఆడియన్కి అవన్నీ అనవసరం. వాడు డబ్బులు పెట్టి వచ్చిన తర్వాత మనం వాడికి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం
మేము ఈ సినిమాలో చాలా ప్రయోగాలు చేసాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ విషయంలో మంగాదేవ్ గారితో పాడించాం, ఆ కంచు కంఠంతో పాడించాం. బేబమ్మను మళ్ళీ తీసుకొచ్చాం. రఘు గారు ఈ 2 చేసినాయి కానీ తీసుకొచ్చాం. రఘు గారు లాంటి బ్యూటిఫుల్ వాయిస్తో ఒక మెలోడీ ఇచ్చాం. సో అది చాలా కాలం అయింది. సో అండ్ ఇది కాకుండా మేము ఒక సింగిల్ షాట్ ఫైట్ చేసాం సార్. 60 మంది ఉంటారు సార్, ఏదో 2-3 కొట్టుకోవడం కాదు సార్. 60 మంది దొమ్మిని సింగిల్ షాట్ చేసాం సార్. 2.5 నిమిషాలు ఉంటుంది సార్ అది. ఆల్మోస్ట్ అది ఒక 15 days 60 మందితో ప్రాక్టీస్ చేసాం సార్. 60 మందితో ప్రాక్టీస్ చేసాం. అది 1 dayలోనే అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే అలసిపోతారు కదా సార్, అలసిపోతారు. ఇప్పుడు యాక్టర్ అలసిపోతారు. వికాస్ చేశాడు సార్ దాంట్లో, మన వికాస్ చేశాడు. సింగిల్ షాట్ సార్, మీకు థియేటర్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్ అది. అండ్ అది పక్కన పెడితే ఈ మోతుగూడెం మీకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాను కదా సార్. అండ్ మల్లవరం అని ఒక విలేజ్ని మనం పిక్ చేసాం సార్. ఓకే. సో ఆ విలేజ్ ఎలా ఉంటుందిరా అంటే మనం ఏదో సెట్ వేసినట్టు ఉంటుంది సార్. మధ్యలో ఒక చర్చ్ ఉంటుంది సార్, చుట్టూ కొండలు ఉంటాయి సార్. ఊరు చాలా ఈ బంగాళ పెంకిళ్ళు, పాకలు, చాలా సినిమాటిక్ ఊరు సార్ అది. మీకు కొండ ఎక్కితే మళ్ళీ చర్చ్ కనిపిస్తుంది, మీరు ఎక్కడైనా షార్ట్ పెడితే చర్చ్ కనిపిస్తుంది. సో కొండ మీద గుడి కావాలి సార్, నాకు గుడి ఉంది. అదేవిధంగా దగ్గరలో ఒక నది లాంటిది కావాలి, ఉంది. ఎవ్రీథింగ్ ఉంది సార్. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. మన రామచంద్ర టీనా శ్రావ్య లవ్ స్టోరీ అంతా అక్కడ ఉంటుంది సార్. ఓకే. అది ఒకటి బ్యూటిఫుల్గా. నెక్స్ట్ మన కాకినాడ సార్. కాకినాడకి బోల్డ్ మంది వస్తారు సార్ షూటింగ్ చేయడానికి. కానీ మన సినిమాలో ఏంటి అంటే లైవ్ లొకేషన్స్ వాడాను సార్. సార్ జగన్నాథపురం వంతెన మీద ఎవడో తీయలేదు సార్. ఇప్పుడు వచ్చి నేను తీసాను సార్. వంతెన మీద రఘు కుంచయ్య గారు నుంచోబెట్టి ఎవరికి తెలియకుండా దూరంగా కెమెరా బోట్లో పెట్టి జూమ్ షాట్ వేసి సీన్ తీసాను సార్. అది చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ క్రౌడ్ సార్. జూనియర్ ఆర్టిస్ట్ని ఎక్కువ పెట్టలేదు సార్, న్యాచురల్ క్రౌడ్. అంటే మన సినిమాలో ఆల్మోస్ట్ ఒక 50% సీన్స్లో ఒక 100 మంది 150 మంది క్రౌడ్ ఉంటారు సార్. వాళ్ళందరినీ ఏం చేసామంటే రియల్ క్రౌడ్ని అక్కడ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసుకుని సో వాళ్ళతో చేయించుకున్నాం సార్. సో అంత రియలిస్టిక్ లొకేషన్స్లో వచ్చే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్. ఇప్పుడు మనకి కుంభాభిషేకం అనే ఒక ఏరియా ఉంటుంది సార్. ఆ కుంభాభిషేకంలో సండే ఒక బ్యూటిఫుల్ మార్కెట్ జరుగుతుంది. ఆ మార్కెట్లో నేను సీన్ తీసాను సార్. మాండేస్ కూడా కాదు సార్, సీన్ తీసాను నేను. సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను సార్. సముద్రం కావచ్చు, వాడెవర్ ఏదైనా సరే. మన దాంట్లో ట్రైలర్లో కూడా ఉంది కదా సార్, ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటారు జాతరలో. ఆ జాతర కూడా నిజమైన జాతర సార్. సో ఆ నిజమైన జాతరలో మేమంతా మళ్ళీ పెద్ద కెమెరాలే, ఏదో చిన్న కెమెరాతో కొట్టేసింది కూడా కాదు. లైటింగ్ వాడాం, యూనిట్ని వాడాం, కానీ ఒరిజినల్ జనాల మధ్య తీసాం సార్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళకి ఏమీ తెలియదు కదా సార్. పోలీస్ వస్తే పోలీస్ అనుకుంటారు. ఇప్పుడు దివ్య ఫిషింగ్ హార్బర్లో షూట్ చేసినప్పుడు దివ్యని భాను అని ఇంకో పోలీస్ సార్, వాళ్ళిద్దరూ వస్తుంటే నిజం అనుకున్నారు. ఆ పోలీసులు వచ్చేస్తున్నారు, ఏదో జరిగిపోయింది ఏదో అనుకున్నారు తప్ప షూటింగ్ అనుకోలేదు. ఓకే. సో అంత రియలిస్టిక్గా మనం చేసాం సార్. ఏంటంటే దాదాపు ఒక 10-15 కోట్లు ఖర్చు పెట్టారా సార్? అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పిన విజువల్స్ కానీ అంత జనాలు కానీ అవన్నీ అని చెప్పి 10-15 కోట్లు ఖర్చు పెట్టేసి చిన్న సినిమా అంటున్నారేమో అని ఒక డౌట్. అంత నా దగ్గర లేదు సార్, అంత ఖర్చు పెట్టలేదు సార్. కానీ మీరు అన్న 10-15 కోట్ల సినిమా కనిపిస్తుంది సార్, ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే మనకి లక్కీగా నా సొంత టీం కదా సార్. సొంత టీం వల్ల ఏంటి అంటే ఎవ్రీథింగ్ హ్యాండ్ పిక్ సార్. ఎవ్రీ కాస్ట్యూమ్ హ్యాండ్ పిక్ చేసాం సార్. ఎవ్రీ ఆర్ట్ ఏదైతే మనం ఆర్ట్ వర్క్ ఉంటుందో పోలీస్ స్టేషన్ సెటప్ నుంచి ఎవ్రీథింగ్ వెళ్ళి హ్యాండ్ పిక్ చేసాం. ఒక ముస్లిం హౌస్ కావాలి సార్, మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ ఏరుకొచ్చి మనం ఇక్కడ సెటప్లో పెట్టుకున్నాం తప్ప ఏది పడితే అది పెట్టేలేదు సార్. సో అంత రియలిస్టిక్గా చేయడం వల్ల మీకు ఏమైందంటే బడ్జెట్ తగ్గింది సార్. అండ్ ఆర్టిస్టులు సార్, శ్రీకాంత్ అయ్యంగారు కానీ మిగిలిన ఆర్టిస్టులు కానీ, కిట్టయ్య గారు కానీ, రఘు కుంచే గారు కానీ, భాషా గారు కానీ, వీళ్ళందరూ నా కోసం ఏం చేశారు అంటే వాళ్ళ రెగ్యులర్ రెమ్యూనరేషన్లు కాకుండా నాకు వేరే రెమ్యూనరేషన్ తీసుకున్నారు సార్. గ్రేటే. అంటే అలా చెప్పించుకొని చేయించుకోవడం కూడా మంచి విషయం సార్. ఇక ఫైనల్గా ఈ సినిమా తర్వాత ఏంటి, ఈ ట్రైలర్ చూసి నాకు ఆఫర్స్ ఏంటి, మంచి అప్రిషియేషన్స్ ఏంటి సార్? అప్రిషియేషన్స్ అయితే ఒకటే సార్, అందరూ మనం మలయాళం సినిమా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, తమిళ సినిమా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అని వింటూ ఉంటాం. సో కానీ నేను అన్నాను కదా సార్, మన తెలుగు సినిమాని అక్కడ కూడా అలాగే అనుకుంటారు. కరెక్ట్. ఈసారి మన తెలుగు వాళ్ళు కూడా నా సినిమాని రియలిస్టిక్ అప్రోచ్ ఉంది, చాలా ఏదో గట్టి కొట్టిలా ఉన్నారు, ఏదో చిన్నగా అనుకున్నాం కానీ గేదెలాజ్ అంటే ఏముంటుందిలే కాకినాడలో ఎవడో తీసాడు అనుకున్నాం, కానీ ఇది చాలా సాలిడ్గా ఉంది, ఏదో పెద్ద కథ ఉన్నట్టే ఉంది, ఏదో మంచి సూపర్ కంటెంట్తో వస్తున్నారు అన్నది చాలామంది కామెంట్ సార్.
సార్ అదృష్టం ఏంటి అంటే ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు సార్. అవును. సాంగ్కి లేదు, దీనికి కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. నెగిటివ్ని మేము తీసుకుంటాం సార్, కానీ దేవుడి దయ వల్ల లేదు. అంటే జనాలకి నచ్చింది, ఆ నచ్చడం అనేది అంటే లేదంటే ఎవరో ఒకటి ఏదో ఒకటి టప్మని ఒకటి వేసేస్తాడు కదా. సార్. కానీ ఈ సినిమా ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే చాలా యూనిక్గా వెళ్తుంది, స్లోగా నెమ్మదిగా అలా వెళ్తూ ఉండింది. Yes, sir. మీరు ఒక ఈవెంట్లో నాకు తెలిసి ఒక 30,000 40,000 మంది మధ్యలోనో ఎక్కడో ఏదో Yes, sir. ఒక ఈవెంట్ చేసినట్టు. ఏంటి ఆ ఈవెంట్? మన పండగ టైంలో సార్, పండగ టైంలో ఆల్మోస్ట్ 1 lakh ఉంటారు సార్. 1 lakh ఉంటారు. సంక్రాంతి సంబరాలు సార్. అక్కడ హైదరాబాద్లో ఆనందరావు గారు అని మా ఎమ్మెల్యే గారు. సో ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు ఎస్ యానం అనే ఊర్లో, మా ఊరు మండలం మాట సార్. ఏంటిది ఊరి పేరు? ఎస్ యానం సార్. ఎస్ యానం. ఎస్ యానం అక్కడ ప్రతి ఇయర్ జరుగుతుంది సార్. సో అక్కడ మాకు స్లాట్ ఇచ్చారు సార్. 1 hour ఇచ్చారు సార్. 1 hour ఇచ్చారు, మంచి పీక్ టైంలో ఇచ్చారు. అంటే పెద్ద పండగ రోజున ఇచ్చారు. మనం అప్పుడే టీజర్ రిలీజ్ చేసాం సార్. ఆల్మోస్ట్ 1 lakh ఉంటారు సార్. 1 lakh పీపుల్ మధ్యలో మనం చేయగలిగాం. అంటే 1 lakh పీపుల్కి డైరెక్ట్గా గేదెల రాజు సినిమా ఉంది అనే విషయాన్ని చెప్పేసాం సార్. అదే సార్, అందరూ సపోర్ట్ చేశారు కాబట్టే ఈరోజు ఈ ట్రైలర్ వరకు రాగలిగాం సార్. ఏదో మేము పీకేసింది ఏం లేదు సార్. ప్రతి ఒక్కడు అంటే ఇప్పుడు దీంట్లో ఒక 80% పీపుల్ మనకు వెనకే ఉంటారు సార్. ఎవరో తెలియదు, ఎక్కడో అమలాపురంలో, ఉపలగుప్తంలో, కాకినాడలో ఏదో మూల ఉన్నవాడే నాకు ఒరే బాబు నువ్వు చెయ్యి అని సపోర్ట్ చేశారు సార్. అలా చేయబట్టి ఈరోజు ట్రైలర్ వరకు వచ్చాను సార్. రావాలి, ఇంకా పెద్దగా అవ్వాలి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకవేళ ఈ సినిమా అంత ఇప్పుడు ఆలోచిస్తే ఒరే బాబోయ్ ఈ సినిమా మేము చేసామా అనే ఒక ఫీలింగ్ ఉండిందా ఏమన్నా? చాలా గట్టిగా ఉంది సార్. ఎందుకంటే సార్, ఒక రోజు షూట్ చేసి వచ్చిన తర్వాత అమ్మయ్య ఈరోజు పెద్ద సీన్ అయిపోయింది, రేపు రిలాక్స్గా చేయొచ్చు అనుకుని స్క్రిప్ట్ చూస్తే రేపు కూడా మళ్ళీ 50 మంది 100 మంది ఇదే పంచాయతీ. సో చాలా టఫ్, కానీ చేసేసాం సార్. ఒక్క రోజు బ్రేక్ రాలేదు సార్. ఏ రోజు షూటింగ్ అనుకుంటే మాత్రం డబ్బులున్నా లేకపోయినా అయిపోయింది సార్. ఏ రోజు షూట్ ఆగలేదు సార్. షూట్ అనుకున్నట్టు జరిగిపోయింది సార్. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మిడ్ సమ్మర్లో చేసాం సార్. ఎలా చేసామరా బాబు, అసలు ఏంటి ఎలా అంటే దేవుడి దేవాలు జరిగిపోయింది సార్ అంతే. అంటే మీ ఇంట్లో మీ తాతయ్య గారు, మీ అమ్మ నాన్న, మీ వైఫ్, ఆఖరికి నీ కూతురు కూడా సినిమాకి హెల్ప్ చేస్తుంది, 9 months బేబీ కూడా. అంతమంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దేవుడు కూడా వీడికి సినిమా తప్ప ఏం తెలియదు అని చెప్పి ఇచ్చేసాడేమో అనిపించింది. అంతే కదా సార్. అంతే సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు 17వ తారీఖు తర్వాత సినిమా చూసినాక మళ్ళీ మీరు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడదాం మనం. అయ్యో ఖచ్చితంగా. ట్యాగ్ తెలుగు ఎప్పుడు కూడా ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు, సినిమాని గౌరవిస్తుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే నేను ట్యాగ్ తెలుగు చాలా ఇంటర్వ్యూస్ చూశాను సార్. మీరు మొన్న తిమ్మరాజుపల్లి టీవీ హీరోని కూడా చేశారు. రైట్. ఆయన చాలా కొత్త ఆయన కదా సార్. అయినా సరే మీరు అంత ప్రేమగా అతను పిలిచి చేయడం, ఆయన చాలా ఎమోషనల్ అవ్వడం నాకు చాలా బాగా అనిపించింది సార్. సో నా లక్కగా ఫీల్ అవుతున్నాను సార్ మీతో ఇంటర్వ్యూ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎందుకంటే మీరు సీనియర్స్, మీకు చాలా తెలిసి ఉంటాయి సినిమా గురించి. సో మీరు మమ్మల్ని పిలిచారు అంటే మా సినిమాకి ఆ క్రెడిబిలిటీ ఉందని. 100% మీ సినిమా ట్రైలర్ నచ్చి ఎస్ సార్, నీ ట్రైలర్ చూసినాకరే చైతన్య గారిని చేయాలి, 100% చాలా విషయం ఉంది, నా వైపు నుంచి నేనేం సాయం చేయగలను అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఎస్ సార్. అందుకనే నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాను కదా, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, మంచి సినిమా ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. సినిమాకి శివ మల్లాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ చైతన్య గారు. థ్యాంక్ యూ సార్. ఈ 17వ తారీఖు వచ్చే గేదెల రాజుని అందరూ థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.